Good evening, students. Is my voice audible for you all? Please respond the chat box. నిన్న క్లాస్లో మనం ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం, అవునా కాదా? రైట్. నిన్న క్లాస్లో మనం ఏం చేస్తున్నాము? వీ హ్యావ్ సీన్ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్. ఈ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి అమ్మా. ఈ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ అవుట్పుట్ వచ్చిందా అమ్మా? ఓకేనా? అందరికీ అవుట్పుట్ వచ్చిందా? ఎస్, రైట్. ఓకే, ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేస్తే మిగిలింది కంటిన్యూ చేద్దామా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే, నేను ఇప్పుడు ఒక ఇంకా ఇంటర్ డాక్యుమెంట్ లింక్లో ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, ఇది ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఒకసారి దీన్ని రన్ చేయండి. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. లోకల్ హోస్ట్, సో లోకల్ హోస్ట్ inter.html inter.html. ఓకే, ఇలా వచ్చాయి, అవునా? రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, సార్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఈ జావా ఇమేజ్ మీద మనం క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది కదా, 5th పాయింట్, దీని మీద క్లిక్ చేస్తే వేరే విండోలో ఓపెన్ అవుతుంది, వేరే విండోలో ఓపెన్ అవుతుంది, అవునా? రైట్. వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సార్ నాకు అలా వద్దు సార్, నాకు ఇక్కడ అంటే ఈ విత్ ఇన్ ద పేజ్ ఇక్కడ ఇలా మనం ఒక బాక్స్ టైప్ క్రియేట్ చేసి, చాలా జాగ్రత్తగా వినండి, ఇలా మనం ఒక బాక్స్ టైప్ క్రియేట్ చేసి, ఇప్పుడు నాకు ఏం అవ్వాలి అంటే, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఓపెన్ అవ్వాలి, లేదా ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఓపెన్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇదే ఫ్రేమ్లో నాకు ఓపెన్ అవ్వాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తానో చాలా జాగ్రత్తగా వినండి. దానికోసం ఓ పని చేద్దామమ్మా. దీన్ని మనం ఏం చేద్దాము అంటే, ఈ ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకాను, దీన్ని ఒక డివిజన్లో తీసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆర్డర్ లిస్ట్ని ఒక డివిజన్లో తీసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ ఆర్డర్ లిస్ట్ని ఒక డివిజన్లో తీసుకోండి. ఓకేనా? రైట్. ఈ ఆర్డర్ లిస్ట్ను ఒక డివిజన్లో తీసుకుని ఇప్పుడు ఏం చేస్తాను అంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పని చేద్దాము. ఇక్కడ ఒక డివిజన్ రాద్దాము, ఇంకొక డివ్ తీసుకుందాము. ఓకే, ఇంకొక డివ్ తీసుకుని ఐ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ మోడల్ రావాలి అంటే ఏమని రాయాలి? ఐ ఫ్రేమ్ అని రాసి విత్ 100%, నెక్స్ట్ హైట్ 300%. హైట్ ఎంత తీసుకుందాం? మీ ఇష్టం, హైట్ ఎంతైనా తీసుకోవచ్చు. హైట్ 300. చూడండి, ఒక్కసారి రన్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. చూడండి, నేను ఐ ఫ్రేమ్ అన్నాను, చూడండి ఒక ఫ్రేమ్ మోడల్ వచ్చిందా లేదా కింద? మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఒక ఫ్రేమ్ మోడల్ వచ్చిందా లేదా? అంటే ఇది ఏం చేస్తుందంటే సార్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ ఫ్రేమ్, అంటే ఒక ఫ్రేమ్ టైప్ వస్తుంది. ఓకేనమ్మా? రైట్. స్క్రీన్ రావట్లేదా? వస్తుంది కదా? ఎస్. ఐ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ టైప్ వస్తుంది, ఇదిగో ఫ్రేమ్ టైప్. ఇప్పుడు పని చేద్దాం, సార్ నాకు ఈ ఫ్రేమ్ కింద కాదు సార్, ఈ ఫ్రేమ్ ఈ పక్కన రావాలి సార్, ఇక్కడ రావాలి అంటే. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఈ టోటల్ స్క్రీన్ ఉంది కదా, టోటల్ స్క్రీన్ యొక్క సైజ్ ఎంత? 12 ఫ్రాక్షన్స్. టోటల్ స్క్రీన్ యొక్క సైజ్ 12 ఫ్రాక్షన్స్ అంటే, ఇప్పుడు దీన్నేమో 4 ఫ్రాక్షన్స్ కింద, దీన్నేమో 4 ఫ్రాక్షన్స్ కింద, ఇక్కడేమో 8 ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రేమ్ ఇక్కడికి వస్తుంది. చూడండి,
ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అలా చేయాలి అంటే ఏం చేస్తాను అంటే ఒక చిన్న ఇక్కడ ఓ పని చేద్దాము. ఈ డివ్ ఉంది కదా, ఇక్కడ ఒక క్లాస్ తీసుకోండి. ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ ఏం తీసుకుందాము? ఇంటర్. మీ ఇష్టం. ఇది ఇంట్రా డాక్యుమెంట్, ఇది మనకి ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ కదా, ఇంటర్ డాక్యుమెంట్ లింక్ కాబట్టి ఇంటర్ అని తీసుకున్నాను క్లాస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. స్క్రిప్ట్ ఎలిమెంట్ తీసుకుని క్లాస్ని ఎలా రిఫర్ చేయాలి? డాట్ అంటే డాట్ ఇంటర్ అని రాసి కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే ఏంటి మీకు తెలుసు. ఏం రాయాలమ్మా? డిస్ప్లే గ్రిడ్. డిస్ప్లే గ్రిడ్. నెక్స్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. అవునా? డాట్ ఇంటర్ అని చెప్పి స్టైల్ తీసుకున్నాను, స్క్రిప్ట్ అని తీసుకున్నాను. స్టైల్ ఎలిమెంట్ పేరేంటి? స్టైల్. ఓకే, స్టైల్ అని తీసుకుని ఏమని రాయాలి? డాట్ ఇంటర్ క్లాస్ నేమ్ రాసుకుంటూ డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 4 ఫ్రాక్షన్స్ 8 ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, చూడండి ఫ్రేమ్ పక్కకు వచ్చిందా లేదా. అసలు ఏం చేసాం సార్ మనం? చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ టోటల్ ఇక్కడ ఒక క్లాస్ డివ్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. ఇదిగో ఇది చూడండి, ఈ డివ్ ఈ పైన స్టార్ట్ అయింది. డివిజన్ అంటే ఒక సెక్షన్, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఈ డివ్ లోపల అంటే ఈ యొక్క క్లాస్ లోపల మనకి ఎన్ని డివ్స్ ఉన్నాయి? 2 డివ్స్ ఉన్నాయి. ఒక డివ్ ఏమో ఐ ఫ్రేమ్ది, ఒక డివిజన్ ఏమో ఐ ఫ్రేమ్ది, ఇంకొక డివిజన్ ఏమో ఈ ఆర్డర్ లిస్ట్. చూడండి, ఈ ఆర్డర్ లిస్ట్ డివ్ ఇది. మీరు ఇంకా నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు స్క్రీన్ సైజ్ తగ్గించాను. ఇప్పుడు చూడండి, దీని లోపల 2 డివ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డివ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇది ఒక డివ్. ఇదేంటి? ఆర్డర్ లిస్ట్ది. చూడండి, ఇదిగో. నెక్స్ట్ ఇదిగో ఇది ఒక డివ్ ఐ ఫ్రేమ్ది. ఓకేనా? ఈ 2 డివ్స్ని నేను ఒక క్లాస్ తీసుకుని 4 ఫ్రాక్షన్స్ 8 ఫ్రాక్షన్స్ అని రాశాను. అంటే ఈ మొత్తం ఈ లింక్స్కి ఏమో 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది చూసారా, ఐ ఫ్రేమ్, దీనికేమో 8 ఫ్రాక్షన్స్ ఇచ్చాం. అర్థమైందా? అంటే టోటల్ స్క్రీన్ మీకు తెలుసు, టోటల్ స్క్రీన్ 12 ఫ్రాక్షన్స్. టోటల్ స్క్రీన్ ఫిక్స్డ్, అది 12 ఫ్రాక్షన్స్. ఈ లింక్స్కి ఏమో 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాము, ఈ ఫ్రేమ్కి ఏమో 8 ఫ్రాక్షన్స్ ఇచ్చాము. అందుకే ఇదిగో గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అని ఇక్కడ రాశాను. 4 ఫ్రాక్షన్స్ 8 ఫ్రాక్షన్స్. ఇప్పుడు అర్థమైందా? స్క్రీన్ సైజ్ తగ్గించండి, ఇప్పుడు పెంచాను. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో 4 ఫ్రాక్షన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 ఫ్రాక్షన్స్ సార్. ఈ మొత్తం ఫ్రేమ్ 8 ఫ్రాక్షన్స్. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ బార్డర్ వద్దు సార్, అంటే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి, కానీ ఈ ఐ ఫ్రేమ్ ఇక్కడ ఉంది కదా, ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్కి మనకు బార్డర్ వద్దు. వీ డోంట్ వాంట్ ఎనీ బార్డర్. అంటే ఓకే, ఇక్కడ స్టైల్లో ఏమని రాయాలి? ఐ ఫ్రేమ్ అని తీసుకుని బార్డర్ నన్ అన్నామనుకోండి, ఐ ఫ్రేమ్. ఓకే, అంటే ఐ ఫ్రేమ్కి బార్డర్ నన్ అంటే మీకు బార్డర్ కనిపించదు, కానీ ఐ ఫ్రేమ్ అక్కడే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు బార్డర్ కనిపించట్లేదు, కానీ ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది. మీకు అర్థమవుతుంది? అది మనకి డిస్ప్లే అవ్వట్లేదు బార్డర్, ఎందుకంటే బార్డర్ నన్ను అన్నాం కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, ఏమని తీసుకుందాము? ఒక లిస్ట్ ఐటమ్. ఓకేనా? ఒక యాంకర్ ఎలిమెంట్ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మనం కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసాం కదమ్మా ఫ్లిప్కార్ట్ డిజైన్ చేసినప్పుడు. రెడ్మీ ఇమేజ్ ఇది ఉంది ఆల్రెడీ నా సిస్టంలో ఆల్రెడీ రెడ్మీ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తీసుకుంటానే. సో రెడ్మీ డాట్ పిఎన్జి. ఓకే, ఇక్కడ ఇమేజ్ నేమ్ ఏమని పెడదాము? రెడ్మీ అని పెడదామా?
ఓకేనా? రైట్. సో ఇమేజ్ నేమ్ రెడ్మీ మొబైల్. ఓకేనా? రెడ్మీ మొబైల్. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. రెడ్మీ మొబైల్ అని వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేస్తే వేరొక విండోలో ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తే వేరొక విండోలో ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఐఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్కి మనం ఐఫ్రేమ్ని లింకప్ చేయాలి. లింకప్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, ఈ ఇమేజ్ ఇక్కడ మనకి బోర్డర్ లేకుండా ఇన్విజిబుల్గా ఒక ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్లో ఓపెన్ అవుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఫ్రేమ్కి ఒక నేమ్ రాయండి. నేమ్ మీ ఇష్టం. ఈ ఫ్రేమ్కి ఒక నేమ్ పెట్టుకోండి. ఏమని పెట్టుకుందాము? ఫ్రేమ్ బాడీ. నేమ్ మీ ఇష్టం. ఒక ఐ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం, దానికి ఒక నేమ్ పెట్టాం, ఫ్రేమ్ బాడీ అని చెప్పి. ఓకే. ఇప్పుడు ఈ రెడ్మీ మొబైల్ ఇమేజ్ ఈ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి. ఆ ఫ్రేమ్కి ఒక నేమ్ పెట్టాం కదా, ఫ్రేమ్ బాడీ అని. సో ఇప్పుడు ఈ రెడ్మీ ఇమేజ్ దగ్గరకు వచ్చి ఏం రాద్దాము అంటే, టార్గెట్ అంటే ఎక్కడ ఓపెన్ అవ్వాలి. ఫ్రేమ్కి నేమ్ ఏం పెట్టామమ్మా? ఫ్రేమ్ బాడీ. ఆ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి కదా, అంటే ఏం రాద్దాము? టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ బాడీ. ఇప్పుడు రన్ చేయండి, క్లిక్ చేయండి, చూడండి ఇక్కడే ఓపెన్ అయిందా లేదా? వేరొక విండోలో ఓపెన్ అవ్వకుండా, వేరొక ట్యాబ్లో ఓపెన్ అవ్వకుండా జస్ట్ ఇక్కడే ఓపెన్ అయిందా లేదా? అంటే ఇక్కడ ఒక ఫ్రేమ్ మనం పెట్టుకున్నాం కదా, కానీ అది యూజర్కి కనిపిస్తే, బార్డర్ కనిపిస్తే అంతగా లుక్ బాగోదు కాబట్టి బార్డర్ రిమూవ్ చేసేసాము. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ అయింది చూడండి, విత్ ఇన్ ద పేజ్లోనే. ఓకేనా? అందరికీ అర్థమవుతుందా? అంటే మీరు ఎక్కడికో వేరొక ట్యాబ్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇందులోనే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇంకో పని చేద్దాం సార్. ఇప్పుడు ఈ పీడిఎఫ్ కూడా అలాగే ఓపెన్ అవ్వాలి సార్. ఓకే, పీడిఎఫ్ ఉందా? ఇదిగో పీడిఎఫ్ కూడా మీకు అదే ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలా? ఓకే. ఆ ఫ్రేమ్కి నేమ్ ఇచ్చాం కదా, ఫ్రేమ్ బాడీ అని. ఫ్రేమ్కి నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ రాయండి పీడిఎఫ్ దగ్గర. ఏమని రాద్దాము? టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ బాడీ. ఓకే సార్. ఇప్పుడు పీడిఎఫ్ ఇదేనా? పీడిఎఫ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. అదిగో ఇక్కడే ఓపెన్ అయిందా లేదా? అదిగో చూసారా? ఈ ఫ్రేమ్లో ఓపెన్ అయింది పీడిఎఫ్ కూడా. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో అలా ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఫ్రేమ్కి ఒక నేమ్. ఫ్రేమ్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐ ఫ్రేమ్. మనం రేపు మనం కంప్లీట్ రియాక్ట్ ఎండ్ టు ఎండ్ రియాక్ట్ నేర్చుకుంటాం కదా, అప్పుడు మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తాం. ట్యూటోరియల్స్ అంటే సేమ్ యూట్యూబ్ ఎలాగైతే ఉందో అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం. అప్పుడు కూడా నేను ఈ ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఐ ఫ్రేమ్ అంటే ఏమీ లేదు, ఐ ఫ్రేమ్ మీకు కనిపించాలి అంటే ఏంటి? ఐ ఫ్రేమ్ అని రాయాలి. ఐ ఫ్రేమ్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇంకా ఈ విత్ హైట్ అంటారా, మీ ఇష్టం, అవేమి స్టాండర్డ్ ఏం కాదు సార్. మీకు విత్ ఎంత కావాలని మీరు చెప్పుకుంటారు. ఇంత విత్ అయితే విత్ 100%, 200%, 300% మీ ఇష్టం. ఇప్పుడు దీనికి ఒక నేమ్ పెట్టి మీకు ఏ ఫైల్ అయితే కావాలో అక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఐ ఫ్రేమ్ లింక్ చేసామనుకోండి, విత్ ఇన్ ఐ ఫ్రేమ్లో మీకు ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒక యూట్యూబ్ వీడియో యూట్యూబ్లో కాకుండా సార్ నాకు విత్ ఇన్ ఈ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి సార్. అర్థమవుతుందా? యూట్యూబ్లో కాకుండా ఈ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి. ఓకే, అయితే యూట్యూబ్ ఓపెన్ చేద్దామా? యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేసి ఓపెన్ చేద్దాము. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు నచ్చిన వీడియో నేమ్స్ టైప్ చేయండి. ఏమని టైప్ చేద్దాము? .net వీడియోస్, ఏదో ఒక సబ్జెక్టు.
.NET వీడియోస్ అని టైప్ చేయండి. సో .NET వీడియోస్ అంటే చాలా వీడియోస్ వచ్చాయి. ఓకేనమ్మా, చాలా వీడియోస్ మీకు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏదో ఒక వీడియో తీసుకోండి. ఏ వీడియో తీసుకుందాము, మీ ఇష్టం. .NET వీడియోస్. ఓకే, ఇది చూడండి, ఈ వీడియో తీసుకుందామా? రైట్, క్లిక్ చేయండి. ఇదిగో వీడియో ఓపెన్ అయిందా? చాలా జాగ్రత్తగా వినండి. మీకు నచ్చిన వీడియో టైప్ చేయండి అమ్మా. .NET అని టైప్ చేస్తారా, జావా అని టైప్ చేస్తారా, పైథాన్ అని టైప్ చేస్తారా, ఏదో ఒక వీడియో తీసుకోండి. యూట్యూబ్లోకి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో URL ఇలా కనిపిస్తుంది పైన అడ్రస్ బార్లో. వీడియో URL ఇలా కనిపిస్తుంది అంటే ఎలా ఉంటుంది? మీరు వీడియో ప్లే అవుతుంటే పైన అడ్రస్ బార్లోకి ఒకసారి కనుక మనం చూస్తే www.youtube.com/watch?v అంటే వీడియో, watch?video అని చెప్పి ఆ వీడియో ఐడి వస్తుంది. మీరు వీడియో ప్లే చేసి పైన యూట్యూబ్ అడ్రస్ బార్లోకి చూస్తే ఆ URL యొక్క ఫార్మాట్ ఇలా ఉంటుంది. youtube.com/watch?v అని చెప్పి వీడియో ఐడి ఉంటుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మొత్తం అడ్రస్ కాపీ చేయండి. ఈ మొత్తం అడ్రస్ కాపీ చేసి ఓ పని చేద్దాం. ఫస్ట్ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఆ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. చూడండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. ఇదేనా URL? ఇదేనామా URL? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పని చేయాలి. మనం ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్ మార్క్ వి దాకా, వాచ్ v ఇక్కడ దాకా మనం రిమూవ్ చేసేయాలి. యూట్యూబ్ ప్లే చేస్తూ ఉంటే మీకు అడ్రస్ బార్లో ఒక URL ఇలా కనిపిస్తుంది. ఆ URLని కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ URLలోంచి వాచ్ దగ్గర మొదలుపెట్టి వాచ్ v అవన్నీ URLలో ఉంటాయి. అవన్నీ రిమూవ్ చేసేయండి. దాకా రిమూవ్ చేసేయండి. W దగ్గర మొదలుపెట్టి దాకా రిమూవ్ చేసేయండి. ఓకే, మరి ఆ ప్లేస్లో ఏం రాద్దాం సార్? ఎంబెడ్ స్లాష్ ఇలా రాయాలి. ఎంబెడ్ స్లాష్ అని రాయాలి. ఓకేనా? మన URLని మళ్ళీ అలా మార్చాలి. అంటే ఎంబెడ్ అంటే ఏంటి అంటే ఆ విత్ ఇన్ ఫ్రేమ్లో మీకు ప్లే అవ్వాలి కదా. యూట్యూబ్లో కాకుండా, యూట్యూబ్ యాప్లో కాకుండా, యూట్యూబ్ వెబ్సైట్లో కాకుండా మన ఫ్రేమ్లో ప్లే అవ్వాలి కదా. సో ఎంబెడ్ స్లాష్ అని చేంజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు మనం ఒక లింక్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఏమని క్రియేట్ చేద్దాం? లింక్ చూడండి. లింక్ ఏమని క్రియేట్ చేద్దాము? LI యాంకర్ ఎలిమెంట్ ఏమని రాద్దాము? href అని చెప్పి ఈ కాపీ చేసిన లింక్ ఉంది కదా, ఈ కాపీ చేసిన లింక్ దీన్ని తీసుకొచ్చి ఈ డబల్ కొటేషన్స్లో పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్ సార్, మొత్తం ఇది ఎక్కడ ప్లే అవ్వాలి? మనకి ఈ ఫ్రేమ్లో ప్లే అవ్వాలి. ఫ్రేమ్కి నేమ్ ఒకటి ఇచ్చాం కదా. నేమ్ ఏమని ఇచ్చాము? ఫ్రేమ్ బాడీ. అంటే ఫ్రేమ్లో ప్లే అవ్వాలా అంటే ఏం రాద్దాము? టార్గెట్ ఫ్రేమ్ బాడీ. ఫ్రేమ్ బాడీ. ఓకేనా? రైట్, దీనికి ఒక నేమ్ పెడదామా? ఓకే, నేమ్ పెట్టండి. ఏదో ఒక నేమ్, యూట్యూబ్ వీడియో, లేకపోతే .NET వీడియో. ఓకేనా? ఇలా నేను ఒక నేమ్ అనేది పెట్టాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దామా అమ్మా? చూడండి, .NET వీడియో అని వచ్చిందా లేదా? రన్ చేస్తే .NET వీడియో అని వచ్చిందా లేదా? ఓకేనా? రైట్, ఇప్పుడు .NET వీడియో మీద క్లిక్ చేయండి. చూడండి, మన ఫ్రేమ్లో ప్లే అవుతుంది. యూట్యూబ్లోకి వెళ్ళట్లేదు నేను. The .NET framework is a software framework developed and released by Microsoft first in 2002. In simple words, it's a software development framework that runs primarily on Microsoft. ఓకేనా?
అంటే మన ఫ్రేమ్లోనే విత్ ఇన్ ద ఫ్రేమ్లోనే ప్లే అవుతుందా లేదా వీడియో? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. అలా మీకు నచ్చిన వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఇంకా చేయొచ్చు. అంటే నేను ఒక కాన్సెప్ట్ చెప్పానంటే మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎంతసేపు కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఓకే మనం ఇప్పటిదాకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కలిపి మనం చేయొచ్చా? ఎస్. ఏం చేయొచ్చు? ఓ పని చేసుకోవచ్చు మీరు. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా! ఆ యూట్యూబ్ వీడియోస్ అడ్రస్‌లన్నీ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి ఎక్కడో అక్కడ ఇప్పుడు ఆ యూట్యూబ్ లింక్స్ అన్నీ పేస్ట్ చేసి ఇప్పుడు మీరు ఇలా చేయొచ్చా? చేయకూడదా? మొన్న మనం ఆన్‌లైన్ ట్యుటోరియల్ చెప్పాం కదా! ఇదిగో. అక్కడ మీ యొక్క సబ్జెక్టులు వైస్‌గా పెట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది మనం చేసాం కదా! ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ఎగ్జాంపుల్. అప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్‌లో ఇలా ఇక్కడ కొన్ని మెనూస్ పెట్టండి. మీకు నచ్చిన మెనూస్. ఓకేనా? నేను చెప్పిన కాన్సెప్ట్ అందరూ చేస్తారా? ఓకే. ఇలా డిజైన్ చేసి నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఇది ఏ రోజు చెప్పిన క్లాసు 12/2/2025 క్లాసు ప్లస్ ఇవాళ చెప్పిన ఈ క్లాసు. ఈ మొత్తం 2 మీరు మిక్స్ చేసి ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి యూట్యూబ్‌లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మీరు ఎలా డిజైన్ చేయాలి అంటే మీకు నచ్చిన వీడియోస్ అన్నీ ఒక ఫస్ట్ నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకోండి. దానికి వాచ్, క్వెషన్ మార్క్, రిమూవ్ చేసేసి ఎంబెడ్ కింద చేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నాకు ఎలా ఉండాలి అంటే ఇక్కడ అన్ని మెనూస్ రావాలి. మొన్న మనం చేసాం కదా ఆన్‌లైన్ ట్యుటోరియల్‌కి. అలా ఇక్కడ మెనూస్ పెట్టండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ ఉండాలి. చెప్తాను చూడండి. ఇక్కడ మెనూస్ పెట్టి ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, యూట్యూబ్ వీడియోస్. నెక్స్ట్ పైథాన్, నెక్స్ట్ జావా. అర్థమవుతోందా? నెక్స్ట్ జావా. నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ ఒరాకిల్. నెక్స్ట్ పవర్ బిఐ. పవర్ బిఐ. ఓకేనమ్మా? ఇలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ రాసుకోండి. రాస్తారా? రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ లింక్‌లోకి వెళ్ళాంగా. ఇక్కడ ఫస్ట్ పైథాన్ అని హెడ్డింగ్ పెట్టి పైథాన్‌కి సంబంధించిన 1 అని పెట్టి ఏముండాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్. ఓకేనా? నెక్స్ట్ 2 ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఇంట్రడక్షన్ ఎవడో ఒకడు ఏదో ఒక ఛానెల్‌లో చెప్తాడు. అదే ఛానెల్ వాడు ఆపరేటర్ సరిగ్గా చెప్పకపోవచ్చు. మీకు ఆపరేటర్స్ కాన్సెప్ట్ వేరొక ఛానెల్‌లో నచ్చొచ్చు. అర్థమవుతుందా? లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ ఏదో ఒకటి అందాక మీరు 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 ఒక ప్రాజెక్ట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు ఈ లింక్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఎక్కడ చేయాలి? యాడింగ్ చేయాలి లైన్‌గా. ఇప్పుడు మొన్న మనం ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఏ రోజు చేసామమ్మా మనం? 12 ఇదిగో. ఎప్పుడు చేసాం మనం ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ప్రాజెక్ట్? ఆ ప్రాజెక్ట్ రన్ చేస్తే మీకు గుర్తుందా? మనం ఎలా మూవ్ అయ్యామో ఒక చోట నుంచి ఇంకొక చోటకి. అలాగే మీకు వర్క్ అవ్వాలి. చేస్తారా? అలా ట్రై చేస్తారా ఎవరైనా? ఈ కోడ్ గుర్తుందా అందరికీను? ఈ కోడ్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇదిగో. కాన్సెప్ట్ అర్థమైందా? మళ్ళీ అందరూ ట్రై చేయాలి. ట్రై చేయకపోతే ఎవ్వరికీ ఏమీ రాదు. ఇదే కోడ్ మనం ఆన్‌లైన్ ట్యుటోరియల్ చెప్పుకున్నాం కదా! ఇదిగో. ఇది ఆల్రెడీ మనం చేసాం. ఈ మోడల్‌లో ఎవ్వరు చేస్తారో వాళ్ళకొక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. చేసి నాకు పంపిస్తారా? ఎవరు చేస్తారు? చేసిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ గ్యారంటీ ఇస్తాను.
మీరు ఇది దగ్గర పెట్టుకుని ఫస్ట్ స్టడీ చేయండి. ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఇంకొక ఫైల్ తీసుకుందాము. ఆన్లైన్ ట్యుటోరియల్స్. రేపు మీకు కంపెనీలోనూ ఒక రూమ్ ఉంటుందమ్మా. మీకు హెచ్ఆర్ ఇలాగే కూర్చోబెట్టి చెప్తారు. అర్థమైందా? అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, సార్ మా సీనియర్స్ అవి సెలెక్ట్ అయిపోయారు సార్ ఎంఎన్సి కంపెనీలో. ఓకే, సెలెక్ట్ అవ్వడం గ్రేట్ కాదు. మీకు మొన్న ఒక 5 days క్రితం ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక ఆర్టికల్ పడింది, హిందూ పేపర్లో. ఏంటి అంటే 25% పీపుల్ కూడా సస్టైన్ అవ్వలేకపోతున్నారు. విత్-ఇన్ 6 monthsలో బయటకు వచ్చేస్తున్నారు. అంటే సెలెక్ట్ అవ్వడం నేనే ప్రతి వాడు సెలెక్ట్ అయిపోతాడు. ఓకే, పైథాన్లో ఇఫ్ కండిషన్ చెప్పండి. ఓకే, అంటే సెలెక్ట్ అవ్వడం గ్రేట్ కాదు. రేపు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎన్నాళ్ళు అక్కడ ఉండగలిగారు, ఎన్నాళ్ళు సస్టైన్ అవ్వగలిగారు. మీకు మహా అయితే ఇంటర్వ్యూలో ప్యాలిండ్రోమ్ ప్రోగ్రాము, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ప్రోగ్రాము, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ ప్రోగ్రాము అవి చేసేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి 4 థియరీ క్వశ్చన్స్ అడిగేసి, లేకపోతే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ గోల్, అలాంటి కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడిగేసి సెలెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, కంపెనీలోకి ఎంటర్ అవుతారు. ఓకే, మీకు ప్రాజెక్ట్ ఇస్తాం చేయమంటారు. ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగిన సెలక్షన్ ప్రాసెస్ ఏమో డిఫరెంట్. మన కాలేజీ చూస్తే ఎంతసేపు మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్, థియరీ, 32 pages అసైన్మెంట్లు, పెన్ను బుక్ రీఫిల్స్ అయిపోయాయి, బుక్లు అయిపోయాయి. మొత్తం మన కాలేజీ అంతా అయ్యేటప్పటికి ఒక 40 పెన్నులు అయిపోయాయి, రీఫిల్స్ అయిపోయాయి అంతే. కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ వేరు, రేపు కంపెనీలో ఎన్విరాన్మెంట్ వేరు. కాబట్టి 25% పీపుల్ కూడా, అట్లీస్ట్ 25% కూడా సస్టైన్ అవ్వలేకపోతున్నట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అర్థమైందా? కాబట్టి రేపు మీ కంపెనీలో ఇలాగే చెప్తారు, ఇలాగ మిమ్మల్ని రన్ చేయమని చెప్తారు ప్రాజెక్ట్స్. మీరు ఏం చేయగలగాలి? మీరు రన్ చేయగలగాలి. అప్పుడు మీ యొక్క గ్రేట్నెస్. ఓకేనా? అందరికీను కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. ఇది ఆల్రెడీ మనం చేసాం కదా, అందరికీ గుర్తుందా? ప్రాక్టీస్ చేశారు ఆన్లైన్ ట్యుటోరియల్స్. సో ఇది మీరు అందరూ కూడా చేయగలగాలి. అది నేను ఎక్కడ పెట్టానమ్మా ఆ రోజు డేట్, మనం ఏం పెట్టాము? ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఇదేనా ఫైల్? మనం ఏమని సేవ్ చేసాము? ప్రోగ్రాము 6, 7, 8. సో ఇది కలిపి చేయండి. ఓకేనా? రైట్. చేస్తారా అందరూను? image.html కాదు, ఇంట్రా 2 ఇదే అనుకుంటా కదా, ఇంటర్ కదా, ఇంట్రా. ఓకే, ఇంట్రా document.html. ఇదిగో ఇది ఇంట్రా document.html. ఒకసారి రన్ చేద్దామా? ఇది చూడండి, దీన్ని ఒకసారి రన్ చేద్దాము. ఇంట్రా document.html రిఫర్ చేయండి. రిఫర్ చేసి నాకు ఇలా కావాలి ప్రాజెక్ట్. ఇంకా ఇక్కడ అయితే నేను ఇలా కావాలంటున్నాను. రేపు హెచ్ఆర్ అలా చెప్పడు, డెడ్ లైన్ పెడతాడు, ఈ టైం లోపల ఇలా కావాలి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పటి నుంచి నా మెయిన్ ఏమేంటంటే, ఇప్పటి నుంచి మీరు ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు పడాలి. ఇప్పటి నుంచి మీకు ఓకే సార్, నాకు ఇలాగ సార్, ఓకే నేను ట్రై చేస్తాను, ఎలా చేయాలో. చేయకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఇంట్రా document.html అదే కదా, ఇదిగో ఇలా కావాలమ్మా నాకు. ఇప్పుడు మీరు ఇక్కడ లింక్స్ పెట్టాలి, సబ్జెక్ట్ లింక్స్. హోమ్లోకి వస్తాం అంటే ఇక్కడ పైథాన్లో ఇక్కడ మీకు వీడియో లింక్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఎలా తీసుకోవాలో చెప్తారా? ఇది ఇప్పుడు మీరు మొత్తం స్క్రీన్ని 3 columns కింద డివైడ్ చేయాలి. 3 fractions. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 7 fractions, ఇంకో 3 fractions స్క్రీన్ కోసం. మరి ఫ్రేమ్ కదా, ఫ్రేమ్ కావాలి కదా. అర్థమైందా? ఇక్కడైతే 2 fractions అయితే మెనూస్కి దీనికి వచ్చాయి. మరి మీకు ఫ్రేమ్ కూడా కనిపించాలి కదా ఇక్కడ వీడియో ప్లే అవ్వడానికి. చిన్న ఫ్రేమ్ పెట్టండి. ఓకేనా? దీనికి ఇంత ఫ్రాక్షన్స్ అక్కర్లేదు, మనం ఓన్లీ లింక్ ఒకటే పెడుతున్నాం కదా. 3 fractions, 4 fractions, 7 fractions అయింది. ఇంకొక 5 fractions. ఆ 5 fractionsలో ఐ ఫ్రేమ్ పెడతాం. కాబట్టి మీరు ఫస్ట్ ఎనాలిసిస్ చేయండి.
ఈ క్లాసు ఇంట్రా డాక్యుమెంట్ క్లాసు రెండు దగ్గర పెట్టిన అనాలిసిస్ చేయండి. ఎలా చేయాలో ట్రై చేయండి. ఓకేనా? రాకపోయినా తప్పేం లేదు. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలుస్తుంది. మీకు మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో రాకపోవడం కూడా మనకి అడ్వాంటేజే. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్. అంటే వేరొక లొకేషన్లోకి మనం మూవ్ అవడాన్ని ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అంటాం. ఇక్కడ దాకా ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేయండి. జాబ్ ఎందుకు రాదమ్మా మనకి? ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు నా స్టూడెంట్స్ ఎవరికి కూడా జాబ్ లేకుండా లేరు. మన కోర్స్ అయిపోయిన వితిన్ 5 monthsలో ప్రతి స్టూడెంట్ కూడా నా స్టూడెంట్ ఈవేళ ఎంఎన్సి కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నారు. ఓకేనా? రైట్. ఇది నోట్స్లో పేస్ట్ చేస్తాను. అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. రాకపోవడం తప్పు కాదు, ప్రాక్టీస్ చేయకపోవడం తప్పు. చిన్నప్పుడు మీకు వాకింగ్ కూడా రాలేదుగా? మీరు 3 years కిడ్గా ఉన్నప్పుడు మీకు వాకింగ్ వచ్చిందా? మీరు వాల్స్ పట్టుకునో ఇది పట్టుకుని అలా అలా నడిచి కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ నడిచారుగా 3 years కిడ్గా ఉన్నప్పుడు. ఇది అంతే. ఓకేనా? రైట్. ఇంటర్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? రైట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ టేబుల్స్ ఇన్ HTML. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? టేబుల్స్ ఇన్ HTML. సార్ జనరల్గా మనం టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మీరు ఎప్పుడైనా చూడండి సార్ ఇన్వాయిస్ టెంప్లెట్స్. మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మీకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ ఇన్వాయిస్ టెంప్లెట్ టేబుల్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఇన్వాయిస్ టెంప్లెట్స్? చూడండి, ఇవన్నీ టేబుల్సే. ఇదిగో ఇది ఒక ఇన్వాయిస్. ఎలా ఉంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. ఇదిగో చూసారా? ఇన్వాయిస్ అంతా కూడా మీకు టేబుల్ ఫార్మాట్లోనే ఉంటుంది, రోస్ కాలమ్స్. జనరల్గా మనం మన ప్రాజెక్ట్లో మీరు ఏదైనా ఒక కంపెనీకి ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక షాపింగ్ మాల్కి కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి ఫైనల్గా మీరు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్వాయిస్ ప్రింట్ అవ్వాలి. మన యొక్క కోడ్లో ఇన్వాయిస్ ప్రింట్ అవ్వాలి. ఆ ఇన్వాయిస్ ప్రింట్ అవ్వడానికి మనం ఇలాంటి టేబుల్ ఫార్మాట్ యూజ్ చేస్తాం. ఇన్వాయిస్ జనరల్గా టేబుల్లోనే ఉంటుంది, రోస్ కాలమ్స్. సో ఇలాంటి ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే మనం టేబుల్స్లోకి వెళ్తాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. టేబుల్స్ ఆర్ యూజ్డ్ టు అరేంజ్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. జనరల్గా మనం టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము? టు అరేంజ్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ యూజ్డ్ టు arrange data in rows and columns. రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఈ టేబుల్స్ ఎందుకు ఉపయోగపడతాయమ్మా? టేబుల్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ డాష్బోర్డ్స్ and invoices. ఓకేనా? రైట్. సార్ అసలు టేబుల్ని మనం జనరేట్ చేయాలి అంటే ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేయాలి, ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి? ఓకే, టేబుల్ ఎలిమెంట్స్ ఇన్ HTML. ఓకేనా? ఫస్ట్ మీకు టేబుల్ కావాలి అంటే ఫస్ట్ మనం యూజ్ చేయవలసింది టేబుల్ ఎలిమెంట్. ఇది ఎక్కడ యూజ్ చేయాలంటే ఫస్ట్ మన టేబుల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది, ఎక్కడితో ఎండ్ అయింది. కాబట్టి స్టార్టింగ్లోను ఎండింగ్లోను కూడా స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద టేబుల్ ఈ ఎలిమెంట్ కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ హెడ్, అంటే ప్రతి టేబుల్కి ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా. సో టేబుల్ హెడ్.
ఓకేనా, టేబుల్ హెడ్. ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది హెడర్, టేబుల్కి హెడర్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే టేబుల్కి బాడీ ఉంటుంది. టేబుల్కి ఏముంటుందమ్మా, టేబుల్ హ్యాజ్ ఏ టేబుల్ బాడీ. సో ఇది టేబుల్ని బాడీని డిఫైన్ చేయడానికి ఈ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్కి ఫుటర్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేయాలి, ఫుటర్, ఫర్ టేబుల్ ఫుటర్. నెక్స్ట్ రో, టేబుల్ రో. ఓకేనా, రో ఇన్ ఏ టేబుల్. నెక్స్ట్ సిక్స్త్ వన్, టేబుల్ హెడ్డింగ్, టీహెచ్. సో టేబుల్ కాలమ్స్ అండ్ సెల్స్ బోల్డ్ ఫాంట్లో కావాలి అంటే టీహెచ్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేయాలి, టేబుల్ కాలమ్స్ కానీ సెల్ వాల్యూస్లో ఉన్నవి కానీ బోల్డ్ ఫాంట్లో కావాలి అంటే. ఫస్ట్ నేను నోట్స్ చెప్తున్నా, మీరు ప్రాక్టికల్గా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడతాయని చెప్తున్నా. ఓకేనా, మనం ప్రాక్టికల్గా చూస్తే మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేయాలి, ఆర్డినరీ కాలం. దీనికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆర్డినరీ కాలం విత్ ఆర్డినరీ ఫాంట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ we will use in table. ఓకే సార్, ఫస్ట్ మనం ఒక టేబుల్ జనరేట్ చేద్దామా, రైట్. సో నెక్స్ట్ ఇంకొక న్యూ పేజ్ తీసుకోండి, table.html. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు ఆన్లైన్ కోర్స్ పోర్టల్ చేశారనుకోండి, వెబ్సైట్, మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. నెక్స్ట్ ఇంక మీది ఆన్లైన్లో ఎప్పుడైనా మీకు అది మీరు రన్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనదంతా కూడా ఎవ్రీథింగ్ మీరు 100% లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు మన కోర్స్లో. ఓకేనా, రైట్. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి, ఏది అర్థం అయిపోయినా అడగండి. ఇది క్లియర్, ఏది అర్థం అయిపోయినా అడగండి, రైట్. ఫస్ట్ ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందామా, రైట్. ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ మనం టేబుల్ ఎలిమెంట్ చెప్పాను కదా, టేబుల్ కావాలి అంటే స్టార్టింగ్ ఎండింగ్లో ఏమని రాయాలి, టేబుల్, మళ్ళీ క్లోజింగ్లో టేబుల్ అని రాయాలి. ఓకే సార్, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టేబుల్, చూడండి ఇది ఒక టేబుల్. ఓకే సార్, ఇదిగో దిస్ ఈజ్ వన్ టేబుల్. ఈ టేబుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంటాయి, ఫస్ట్ రోస్, ఇదొక రో, ఇదొక రో. ఓకేనా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రోస్. నెక్స్ట్ ఇదేంటివి, కాలమ్స్, కాలమ్ 1, నెక్స్ట్ కాలమ్ 2, నెక్స్ట్ కాలమ్ 3, నెక్స్ట్ కాలమ్ 4. ఓకేనా, రైట్. ఇప్పుడు సీరియల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ మొబైల్ నెంబర్ MNO అంటే మొబైల్ నెంబర్ అని. ఓకేనా, నెక్స్ట్ అడ్రస్. ఇలా నేను డిజైన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ వన్ టేబుల్. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఉన్నాయి చూసారా, వీటిని హెడ్డింగ్ రోస్ అంటాం. అంటే ఇది హెడ్డింగ్ చెప్తుంది. అంటే దీన్ని మనం ఎప్పుడు ఎక్కడ రాస్తాము, టేబుల్ యొక్క హెడ్డింగ్ అది. ఓకేనా, దిస్ ఈజ్ టేబుల్ హెడ్డింగ్. ఇది ఏం చెప్తుంది, ఇట్ గివ్స్ ద టేబుల్ హెడ్డింగ్. అంటే దీన్ని మనం ఇందులో రాస్తాము, టీ హెడ్. ఓకేనా, ఇది టేబుల్ హెడ్డింగ్. నెక్స్ట్ ఇవి ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రోస్. ఇవన్నీ రోస్, అవునా. దిస్ ఈజ్ వన్ రో, దిస్ ఈజ్ వన్ రో. అంటే ఈ రోస్ని మనం మెన్షన్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి, వీ హ్యావ్ టు యూజ్ టిఆర్ ఎలిమెంట్. టిఆర్ అంటే ఏంటి, టేబుల్ రో. టిఆర్ అంటే టేబుల్ రో.
ఓకేనా? రైట్. ఇవి ఉన్నాయి చూడండి, వీటిని మనం ఏమని పిలవాలి? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కాలమ్స్. ఓకేనా? దీనిని కాలమ్స్ అంటాం. కాలమ్స్ని మనం మెన్షన్ చేయాలి అంటే ఏం ఎలిమెంట్ యూజ్ చేయాలి? టీడీ. కాలమ్ టేబుల్ డేటా, టీడీ అంటే టేబుల్ డేటా, కాలమ్ అనమాట. ఓకేనా? రైట్. అంటే మీకు హెడ్డింగ్లో తీసుకున్న, నార్మల్ రోస్ తీసుకున్న, ఫస్ట్ ఏముంది మీరు అబ్జర్వ్ చేస్తే, సార్ ఫస్ట్ ఒక రో ఉంది, ఆ రోస్ మళ్ళీ ఎలా డివైడ్ అయ్యాయి? రోస్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము. అంటే మనం ఏం చెప్పచ్చు? ఫస్ట్ రో ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 కాలమ్స్. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే చాలా జాగ్రత్తగా వినండి. ఓ పని చేద్దాము. టేబుల్ తీసుకున్నామా? ఫస్ట్ దీని లోపల ఏం తీసుకోవాలి? టేబుల్ హెడ్ అంటే హెడ్డింగ్ అనమాట, హెడ్డింగ్. ఓకే. ఇప్పుడు ఒక రో తీసుకోండి, టేబుల్ రో, టిఆర్, టేబుల్ రో. ఓకే. ఫస్ట్ కాలమ్ మనకు కావాలంటే ఏం చెప్పాను? కాలం కావాలి అంటే టీడీ. ఇదొక కాలమ్ టీడీ, ఇదొక కాలమ్ టీడీ, ఇదొక కాలమ్ టీడీ. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఒక టేబుల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగ సార్? ఫస్ట్ దిస్ ఈజ్ వన్ టేబుల్. నా టేబుల్ ఎలా ఉండాలి అంటే చూడండి, ఏమేమి కాలమ్స్ తీసుకుంటాను అంటే నేను టోటల్ 4 కాలమ్స్ తీసుకుంటాను. దిస్ ఈజ్ వన్ కాలమ్, దిస్ ఈజ్ వన్ కాలమ్, దిస్ ఈజ్ వన్ కాలమ్. ఇది మొత్తం టోటల్ నేను 4 కాలమ్స్ తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ కాలమ్ నేమ్ ఏమని పెడతాను అంటే కోర్స్ ఐడి, కోర్స్ ఐడి. ఓకేనా? ఫస్ట్ కాలమ్ నేమ్ కోర్స్ ఐడి అని పెడతాను. ఓకే. నెక్స్ట్ కాలమ్ ఏం తీసుకుంటాను అంటే కోర్స్ నేమ్. నెక్స్ట్ కాలమ్ ఏం తీసుకుంటాను? కోర్స్ నేమ్. ఓకే. నెక్స్ట్ కాలమ్ ఏం తీసుకుంటాను? బ్యానర్. నెక్స్ట్ కాలమ్ ఏం తీసుకుంటాను? కోర్స్ కంటెంట్. ఇలాగ నేను 4 కాలమ్స్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఎలా రాద్దాము? ఫస్ట్ టీడీ దగ్గర ఏమని రాద్దాము? కోర్స్ ఐడి. ఓకేనా? రైట్. ఒకసారి రన్ చేద్దామా? ఒకసారి రన్ చేయండి. ఏమని ఇచ్చాము? ఫైల్ నేమ్ table.html. అవునా? ఈ ఫైల్ నేమ్తోనే కదా మనం రన్ చేయాలి. రైట్. అంటే ఇప్పుడు ఏమని రాస్తాను? table.html. చూడండి కోర్స్ ఐడి వచ్చిందా లేదా? ఇదిగో సార్. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటాను? కోర్స్ నేమ్ టీడీ. ఏం తీసుకుందాము? కోర్స్ నేమ్. ఓకే సార్. ఇప్పుడు చూడండి కోర్స్ నేమ్. నెక్స్ట్ బ్యానర్. నెక్స్ట్ ఇంకొక టీడీ తీసుకోండి, బ్యానర్. ఇప్పుడు రన్ చేయండి. బ్యానర్ వచ్చిందా లేదా? బ్యానర్. నెక్స్ట్ ఇంకో కాలం తీసుకుందామా? టీడీ. ఓకే. ఇప్పుడు ఏం తీసుకుందాము? కోర్స్ కంటెంట్, కోర్స్ కంటెంట్. ఇప్పుడు చూడండి కోర్స్ కంటెంట్. 4 కాలమ్స్ వచ్చాయా లేదా? రైట్ సార్. సార్ కాలమ్స్ వచ్చాయి కానీ సార్ అదేంటి సార్ టేబుల్ ఫార్మాట్లో రాలేదు? మీ అందరికీ డౌట్ వస్తుంది. సార్ నార్మల్ టెక్స్ట్లో వచ్చాయేంటి, టేబుల్ ఫార్మాట్లో రాలేదేంటి? రైట్. టేబుల్ ఫార్మాట్లో రావాలి అంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ టేబుల్కి బోర్డర్ మెన్షన్ చేయాలి. బోర్డర్ ఏమని రాద్దాము? బోర్డర్. ఎంత పెడదాం సైజు? 1 పిక్సెల్. బోర్డర్ సైజు 1 పిక్సెల్. ఇప్పుడు చూడండి బోర్డర్ వచ్చిందా లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలమ్స్కి బార్డర్ వచ్చిందా లేదా? ఎస్ సార్. సార్ బార్డర్ వచ్చింది కానీ సార్ మొత్తం పేజ్ అంతా అంటే ఈ బార్డర్ ఈ టేబుల్ విత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏమని రాద్దాము? విత్ ఈజ్ ఈక్వల్ టు 600 పిక్సెల్. ఇప్పుడు చూడండి టేబుల్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? కాలమ్ సైజు మీరు ఇంకా పెంచుకుంటా అంటే పెట్టచ్చు సార్. టేబుల్ విత్ 800 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఇంకా విత్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటా అంటే కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 900 పిక్సెల్. చూడండి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అందరికి ఇక్కడ దాకా ఓకేనా? రైట్.
మనం ఏం చేద్దామంటే 600 పెడదాం, సరిపోతుంది. 600. ఇప్పుడు చూడండి 600. ఓకే సార్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ నేను టీడీ అని రాశాను అనుకోండి, నార్మల్ ఫాంట్ వస్తుంది. టీడీ అంటే ఆర్డినరీ కాలమ్ విత్ ఆర్డినరీ ఫాంట్. సార్ అదే కనుక నేను టీడీ ప్లేస్లో టీహెచ్ అని రాశాను అనుకోండి, బోల్డ్ ఫాంట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీడీ అని రాసాం కాబట్టి టీడీ అని రాస్తే నార్మల్ ఫాంట్ వచ్చింది, నార్మల్ టెక్స్ట్. అదే నేను ఇక్కడ టీడీ ప్లేస్లో టీహెచ్ అని రాశాను అనుకోండి, టీహెచ్ అని రాస్తే ఐ విల్ గెట్ ఏ బోల్డ్ ఫాంట్. ఇప్పుడు చూడండి కోర్స్ ఐడి బోల్డ్లో మారిందా లేదా, బోల్డ్ ఫాంట్ వచ్చిందా లేదా, ఇదిగో. అలాగే కోర్స్ నేమ్ కూడా బోల్డ్, టీడీ అంటే నార్మల్ ఫాంట్ వస్తుంది, టీహెచ్ పెట్టామనుకోండి బోల్డ్ ఫాంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి బోల్డ్ ఫాంట్ వచ్చిందా లేదా. నెక్స్ట్ సార్ బ్యానర్ కూడా నాకు బోల్డ్ ఫాంట్ కావాలి అంటే టీహెచ్. ఓకేనా. ఇప్పుడు రన్ చేయండి, అదిగో బ్యానర్. నెక్స్ట్ కోర్స్ కంటెంట్ కూడా బోల్డ్ ఫాంట్ పెడదామా, టీహెచ్. ఇప్పుడు చూడండి బోల్డ్ ఫాంట్. ఓకే సార్. సార్ ఇప్పుడు కోర్స్ ఐడి దగ్గర నాకు కోర్స్ ఐడి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 101 కోర్స్ ఐడి దగ్గర ఏమని కావాలి అంటే ఓకే 101 అని కావాలి. ఓకే కోర్స్ ఐడి అంటే ఏం చేద్దాము, ఒక టేబుల్ బాడీ తీసుకోండి. టేబుల్ బాడీ తీసుకుని ఓకే ఫస్ట్ ఒక రో తీసుకోండి. ఒక రో తీసుకుని దాని లోపల ఒక కాలం తీసుకోండి, టీడీ కాలం తీసుకుని 101 అని రాయండి. సో కోర్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 101. ఇప్పుడు చూడండి 101 వచ్చిందా లేదా. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్, రైట్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని రాశాను అనుకోండి, ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అంటే ఈ 101 సెంటర్లోకి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్. ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ తీసేసాం అనుకోండి, రాయలేదు అనుకోండి, ఏమవుతుంది అంటే అది మీకు లెఫ్ట్ సైడ్కి ఉండిపోతుంది. ఇప్పుడు ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని రాశాను అనుకోండి, మీకు ఎక్కడికి వస్తుంది, అది సెంటర్లోకి వస్తుంది. ఓకే సెంటర్. ఇప్పుడు చూడండి సెంటర్. ఓకే సార్. ఇప్పుడు కోర్స్ నేమ్ కదా, కోర్స్ నేమ్ ఏం చేద్దాము, మళ్ళీ ఇంకొక టీడీ తీసుకుని ఏమని రాద్దాం, కోర్స్ నేమ్ పైథాన్. ఇప్పుడు రన్ చేయండి. కోర్స్ నేమ్ పైథాన్ వచ్చిందా లేదా, రైట్ సార్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని రాద్దామా, సెంటర్. ఇప్పుడు చూడండి సెంటర్లోకి వచ్చిందో లేదో, ఎస్ సార్ సెంటర్. నెక్స్ట్ బ్యానర్. బ్యానర్ అంటే నాకు ఒక ఇమేజ్ కావాలి. ఏం కావాలి నాకు, ఒక ఇమేజ్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక టీడీ తీసుకుని ఓకేనా, ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఏమైనా పైథాన్ ఇమేజ్ ఉందా, పైథాన్ ఇమేజ్. ఓకే లేకపోతే మనం యూడేమి ఇమేజెస్ తీసుకున్నాం కదా, యూడేమి మీ ఇష్టం. ఇప్పుడు నా సిస్టంలో ఆల్రెడీ మనం యూడేమి చేసాం కదా ప్రాజెక్ట్, ఆ యూడేమి ఇమేజ్ నా సిస్టంలో ఆల్రెడీ ఉంది, అది ఇక్కడ నేను పెడతాను. అంటే టేబుల్ లోపల ఇమేజ్ కూడా మనం రాయొచ్చు. సో ఇది 101 పైథాన్ బ్యానర్. ఇది క్లియర్. అంటే మన కాలేజీ లెవెల్లో కానీ మనం ఎక్కడైనా చదువుకుంటే టేబుల్లో ఓన్లీ టెక్స్ట్ మ్యాటరే ఉండాలి, టేబుల్ లోపల ఇమేజెస్ ఉండకూడదు. అంటే టేబుల్ లోపల ఇమేజెస్ చెప్పరు ఎవరు, టేబుల్ లోపల ఇమేజెస్ తీసుకోవచ్చు, టేబుల్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకోవచ్చు, టేబుల్ లోపల ఆర్డర్ లిస్ట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కోర్స్ కంటెంట్ ఉంది కదా, కోర్స్ కంటెంట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక టీడీ తీసుకోండి. టీడీ అంటే ఒక కాలం లోపల మనం ఏం తీసుకుందాము, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని, చాలా జాగ్రత్తగా ఉండండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని ఇప్పుడు ఎల్ఐ దగ్గర టాపిక్ 1 ఏం రాద్దాము,
టాపిక్ 1. ఇప్పుడు చూడండి టాపిక్ 1 అని వచ్చిందా లేదా? రైట్. సరే ఇక్కడ టాపిక్ 1 సేమ్ లైన్లోకి రాలేదు అంటే విత్ సరిపోలేదు. అంటే ఇప్పుడు విత్ ఎంత తీసుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ విత్ 700 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి విత్ సరిపోయిందా లేదా? సో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, కోర్స్ ఇమేజ్ బ్యానర్, కోర్స్ కంటెంట్. ఇంకోటి తీసుకుందామా? ఇంకొక టాపిక్ తీసుకుందామా? ఎల్ఐ టాపిక్ 2. టాపిక్ 2. ఇప్పుడు చూడండి టాపిక్ 2 అని వచ్చిందా లేదా? టాపిక్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందామా? ఇంకొక లిస్ట్ ఐటమ్. ఓకే టాపిక్ 3. టాపిక్ 3 ఓకేనా? రైట్. ఇంకో టాపిక్. అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎస్ సార్. సో ఇది ఒక టేబుల్. కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, బ్యానర్, కోర్స్ కంటెంట్. మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకో పని చేయండి. ఈ టేబుల్ రో మళ్ళీ మనం కాపీ చేసి పేస్ట్ చేద్దామా? ఇంకొక టేబుల్ హెడ్డింగ్ కోసం ఇంకొక రో కావాలి కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ టేబుల్ బాడీలో ఉన్న ఈ టేబుల్ రో మళ్ళీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేద్దాము. అప్పుడు ఇంకొక రో వస్తుంది. అప్పుడు అందులో జావా కింద మారుద్దాం. సో ఈ టేబుల్ రో ఉంచేసారా? ఇక్కడ నుంచి టేబుల్ బాడీ లోపల టేబుల్ రోని కాపీ చేసి, ఓకేనా, ఈ టేబుల్ రోని కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి ఇంకొకసారి. ఇది క్లియర్? రైట్. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సెకండ్ రో వచ్చిందా లేదా? సెకండ్ రో వచ్చిందా లేదా? నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. నాకు ఏమొచ్చింది? సెకండ్ రో వచ్చింది. టేబుల్ బాడీ లోపల ఉన్న ఈ రోని మళ్ళీ సెకండ్ రోని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి సెకండ్ రో వచ్చింది. ఈసారి ఇక్కడ చేంజెస్ చేద్దాం. ఐడి 101 బదులు 102 పెట్టండి సెకండ్ రోలో. ఇప్పుడు 102 వచ్చిందా లేదా? రైట్. ఈ పైథాన్ ప్లేస్లో జావా పెడదామా? పైథాన్ ఉందా? 102. నెక్స్ట్ పైథాన్ ప్లేస్లో జావా పెడదామా? రైట్ జావా. ఇప్పుడు చూడండి జావా అని వచ్చిందా లేదా హెడ్డింగ్? సేవ్ చేశానా లేదా? సేవ్ చేయలేదు. సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే రాదు. ఇప్పుడు జావా అని వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఇమేజ్ చేంజ్ చేద్దామా? ఓకే. ఇది ఆల్రెడీ నా దగ్గర యూడేమి 2 నేమ్తో ఇంకొక ఇమేజ్ ఉంది. ఇందాక ఇమేజ్ 1, ఇప్పుడు ఇక్కడ 2 అని పెడతాను. ఓకే ఇప్పుడు రన్ చేయండి. యూడేమి 2 అని వచ్చిందా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఇంకా టేబుల్ గురించి మిగిలిన కాన్సెప్ట్స్ రేపటి క్లాస్లో చెప్పుకుందాం. సండే కూడా మనకి క్లాస్ ఉంటుంది. ఓకేనమ్మా? సండే కూడా మనకి హాలిడే ఉండదు. సండే కూడా క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యాస్ట్ కోర్స్. మనం ఎండ్ టు ఎండ్ రియాక్ట్ దాకా నేర్చుకోవాలి. 4 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేయాలి. అన్నీ మన యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసుకోవాలి. 3 వెబ్సైట్స్లో మనం డిప్లాయ్మెంట్ చేసుకోవాలి. డిప్లాయ్మెంట్ అంటే ఫైర్ బేస్, గిట్ హబ్, నెక్స్ట్ నెట్లిఫై. ఈ 3 వెబ్సైట్స్లో డిప్లాయ్మెంట్ చేయాలి. పెద్ద వ్యాస్ట్ కోర్స్ ఇది. ఇంకా ఎండ్ టు ఎండ్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద వెళ్ళొచ్చు. ఏదైనా పైథాన్ డెవలపర్ అవ్వాలన్నా యూఐ కావాలి, జావా డెవలపర్ అవ్వాలన్నా యూఐ కావాలి. కాబట్టి ఇంకా మన దాంట్లో మన కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు యూఐలో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అయితే ఏది ఉండదు. నాది గ్యారంటీ. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. రేపు మెయిల్ టు ట్యాగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి జయప్రకాష్. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఉంది అది? ఇంట్రా 2 ఇంటరా? ఓకే మెయిల్ టు అంటే ఏమీ లేదు. మనం నిన్న పెట్టామా మెయిల్ టు? ఓకే ఇది మెయిల్ టు అనేది ఎట్రిబ్యూట్. ఓకేనా? మీకు ఏ ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళాలి అనేది ఇక్కడ రాయాలి. ఓకేనా? మెయిల్ టు అనేది ఎట్రిబ్యూట్. ఈ మెయిల్ టు ఎట్రిబ్యూట్ ఉంటేనే మీ సిస్టంలో ఉన్న ఈమెయిల్ యాప్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అంటే అవుట్లుక్ యాప్ ఓపెన్ అవుతుంది. మెయిల్ టు అని రాయాలి ఇక్కడ. ఇది ప్రీడిఫైన్డ్ ఎట్రిబ్యూట్.
ఇక్కడ మీకు ఎవరికైతే మెయిల్ వెళ్ళాలో ఆ మెయిల్ ఐడి రాయాలి. ఓకేనా? రైట్. ఈ కాంటాక్ట్ అస్ అనేది మనం మామూలుగా రాసుకున్నాం కనిపించడం కోసం. ఒకసారి రన్ చేయనా ఇది? inter.html. ఓకే. ఇప్పుడు చూడండి inter.html. సో inter.html. సో ఈ కాంటాక్ట్ అస్ అన్నది మీ ఇష్టం. ఇక్కడ ఏదైనా టెక్స్ట్ మ్యాటర్ రాసుకోవచ్చు. సెండ్ ఏ ఈమెయిల్ ఐడి అని. ఓకేనా? సెండ్ ఏ ఈమెయిల్ ఐడి అని ఏదైనా రాసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ అస్ అన్నది. ఇక్కడ జీమెయిల్ అన్నది కూడా మనం రాసాం. ఎక్కడ రాసాం? జీమెయిల్ ఇక్కడ రాసాం. ఇదిగో ఈ జీమెయిల్ అందుకు కనిపించింది మీకు. ఇక్కడ రాసాం కాబట్టి. ఈ మెయిల్ టు అంటేనే మెయిల్ యాప్ ఓపెన్ అవుతుంది ఆ సిస్టంలో. సో ఇప్పుడు నేను మెయిల్ టు మీద క్లిక్ చేశాను. ఈమెయిల్ యాప్ అవుట్లుక్ ఓపెన్ అవ్వాలంటే మెయిల్ టు అని ఉండాలి. ఓకేనా? రైట్. అర్థమైందా జయప్రకాష్? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాట్ ఓపెనింగా? ఇట్ ఈస్ నాట్ డైరెక్టింగ్ టు మెయిల్ అప్లికేషన్. నాట్ ఓపెనింగా? మీ దాంట్లో అవుట్లుక్ యాప్ ఉందో లేదో చూడండి అంతే. ఆ అవుట్లుక్ ఇన్స్టాల్ అయ్యి ఉందో లేదో చూడండి. అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి నాకు రేపటి క్లాస్లో చెప్పండి. అది కాదు, ఇలాగా సెర్చ్లోకి వచ్చి అవుట్లుక్ అని టైప్ చేస్తే ఇలా కనిపించాలి. అవుట్లుక్ న్యూ యాప్ అని కనిపించాలి. మీరు సెర్చ్లోకి వచ్చి అవుట్లుక్ అని టైప్ చేస్తే ఇలా అవుట్లుక్ న్యూ అని రావాలి బ్రాకెట్లో. ఈ యాప్ ఉండాలి. అది మన ఆపరేటింగ్ సిస్టంతో పాటు వస్తుంది. అవుట్లుక్ అని రావాలి. ఇలాగా అవుట్లుక్ న్యూ అని రావాలి. ఇది ఉందో లేదో ఒకసారి చూడండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవ్వట్లేదా? ఫర్ మీ నాట్ ఓపెనింగ్. ఎంఎస్ వర్డ్ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుందిగా మీ దాంట్లో వర్డ్ అప్లికేషన్ ఉంటే. వర్డ్ మనకి ఓపెన్ అవ్వదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశానా ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగా వర్డ్ రజిత్ ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. మీ దాంట్లో ఎంఎస్ వర్డ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ అవ్వాలంటే అవుట్లుక్ ఉండాలి, ఎంఎస్ వర్డ్ యాప్ కూడా మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. అప్పుడు రెండు రన్ అవుతాయి. ఓకేనా? అప్పటికి రాకపోతే నాకు చెప్పండి. నేను ఎనీడెస్క్ ఐడితో లాగిన్ అయ్యి మీకు చెక్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు. జయప్రకాష్, ఒక్కసారి కనుక నాకు ఎనీడెస్క్ ఐడి రేపు మార్నింగ్ పంపించండి. నేను రేపు మార్నింగ్ ఫ్రీగా ఉంటాను, చెక్ చేస్తాను. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు వర్క్ అయితే ట్రై చేయండి. మీకు వర్క్ అవ్వకపోతే ఎనీడెస్క్ అని ఒక యాప్ ఉంటుంది. ఎనీడెస్క్ గూగుల్లోకి వచ్చి ఎనీడెస్క్ అని టైప్ చేయండి. ఎనీడెస్క్ అని టైప్ చేయగానే ఇలా మీకు ఒక ప్రాజెక్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద డబల్ క్లిక్ చేస్తే మీకు ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే అక్కడ ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను మీకు లాగిన్ అవుతాను మీ సిస్టంలో. ప్రాబ్లం ఏంటి అన్నది నేను చెక్ చేస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఓకే.